ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వంటల రాణి. ఓసారి శ్రీకృష్ణదేవరాయలు మారువేషంలో నగరంలో తిరుగుతుంటే 4 దారులు కలిసే చోట ముసలమ్మ వెదురు బుట్టలో గారెలు బూరెలు అమ్ముతూ కనిపించింది. దగ్గరికి వెళ్ళగానే వాటి సువాసన ముక్కులకు తగిలి తినాలనే కోరిక పుట్టింది. అది మధ్యాహ్నం కావడంతో కడుపులో ఆకలి కూడా కేకలు వేసింది. వెంటనే దగ్గరకు పోయి అవ్వ ఓ 4 గారెలు ఇవ్వు అన్నాడు. వెంటనే ఆ ముసలమ్మ మోదుగు ఆకులో ముందు గారెలు ఆ పైన బూరెలు పెట్టి ఇచ్చింది. అది తినగానే ఎంతో మధురంగా అనిపించాయి. మరో 4 పెట్టమని అడిగి, నీ పేరేమిటన్నావు అని అడిగాడు. ఆదెమ్మయ్యా. అందరూ ముసలమ్మనే పిలుస్తారయ్యా. మా ముసలోడు మాత్రం ఆది ఆది అని పిలిచేవాడు అంది. 70 ఏళ్ల వయసులో కూడా గారెలు అమ్ముకుని జీవిస్తున్నావు. నీకు ఎవరూ లేరా అడిగాడు రాయలు మరో 4 పెట్టమని సైగ చేస్తూ. ఆకులో మరో 4 పెడుతూ, నా భర్త పోయి 4 ఏళ్ళు అవుతుందయ్యా. పిల్లలు కలగలేదు. ఎవరినైనా తెచ్చి సాదుకుందామంటే మా ముసలోడు ఒప్పుకోలేదు. నాకు నువ్వు నీకు నేను పిల్లలము కాదా అనేవాడు. నేను చేసే ఈ రాగి బూరెలు మినపగారెలంటే మా ఓడికి మహా ఇష్టమండి. ఒకనాడు పండగ పూట పరమాన్నం తిని నిద్రలోనే పోయాడయ్యా అంది ముసలమ్మ కంటినీరు పెట్టుకుంటూ. మళ్ళీ ఆకు చాపగానే మరో 4 పెట్టింది. ఇంత రుచిగా చేయడం ఎవరి దగ్గర నేర్చుకున్నావు అడిగాడు రాయలు గారెను నోట్లో పెట్టుకుంటూ. మా అమ్మ నేర్పిందయ్యా. మనిషన్నవాడికి ఏదో ఒక విద్య వచ్చి ఉండాలి. అదే కష్టకాలంలో ఆదుకుంటుందని చెప్పేది. మా వాడకట్టు ఆడవాళ్ళంతా ఏ పండగొచ్చినా నన్ను పిలుచుకుపోయి పిండి వంటలు చేయించుకుంటారండి. మిగతా రోజుల్లో ఇంట్లోనే చేసి ఇట్లా వచ్చి బజారులో అమ్ముకుంటానండి. మా సచ్చినోడు అనేవాడండి, నీ చేతి వంట తినడానికి అదృష్టం ఉండాలి అది అని కొసరు వడ్డించుకునేవాడు మీ మాదిరిగానే అంది. బుట్టను ఖాళీ చేసిన రాజు వరహాలు ఇస్తూ, నిజమే అవ్వా, నీ చేతి వంట తినాలంటే చాలా అదృష్టం ఉండాలి. నాకింక రోజు ఆ అదృష్టం ఉంటుందనుకుంటున్నా అన్నాడు. మరుసటి రోజు ఓ భటుడు వచ్చి, నిన్ను రాజుగారు ఉన్నపలంగా తీసుకురమ్మంటున్నాడు. పద కచేరీకి అన్నాడు. భయపడిపోయింది ఆదెమ్మ. ఎందుకయ్యా ఎందుకు? నేనేం తప్పు చేశానని అంది తత్తరపాటుగా. ఏమో, నువ్వు రాజుగారికి గారెలు బూరెలు ఇచ్చావట కదా నిన్న, అందుకే రమ్మంటున్నాడు. అయ్యా, నిన్న వచ్చి తిన్నవారు రాజుగారా? నేను గుర్తుపట్టలేదయ్యా. అయ్యా, ఈ తప్పు మన్నించమని చెప్పు. గారెల్లో కాస్త ఉప్పు తక్కువైంది, బూరెల్లో తీపి తక్కువైంది. రాజుగారి వచ్చి తింటారని నాకేం తెలుసు? ఏదో దారిన పోయేవాళ్ళు కొనుక్కుంటారని ఒక మాదిరిగా చేశాను. ఈ తప్పు ఖాయమని చెప్పయ్యా అంది వణికిపోతూ. కోపం మీదేం లేడులే, అయినా దిక్కులేని ముసలమ్మవు, నిన్నేమీ అనడులే అన్నాడు భటుడు వెంట పెట్టుకుని తీసుకుపోతూ. వెళ్ళేసరికి రాజు సింహాసనం మీద ఉన్నాడు. ఆదెమ్మ ఒదిగి నిలబడింది. దగ్గరకు రమ్మన్నాడు. వణుకుతూ వెళ్ళింది. భయపడకు, నిన్నేమీ అనను అని రాజు ధైర్యం చెప్పాడు. ఆదెమ్మను సభకు చూపిస్తూ, ఈమె వయసు 70 సంవత్సరాలు. అయినా ఎంత ఆరోగ్యంగా ఉందో చూడండి. ఎందుకంటే ఈమెకు చుట్ట కాల్చడం, కళ్ళు తాగడం వంటి ఏ దురలవాట్లు లేవు. అంతేకాదు, ఈమె చేతిలో ఒక గొప్ప కళ ఉంది. అద్భుతంగా పిండి వంటలు చేయడం వచ్చు. ఎంత బాగా చేస్తుందంటే నిన్న ఆమె చేసిన గారెలు బూరెలు మొత్తం నేనే తినేసా. మనిషన్నవాడు ఏదో ఒక విద్యలో ప్రావీణ్యం సంపాదించాలని వీళ్ళ అమ్మ చెప్పిన మాటను పాటించి వంటలో చాలా చక్కని నైపుణ్యాన్ని సంపాదించింది. ఆ నైపుణ్యమే ఈమెను ఈ సభకు రప్పించేలా చేసింది. ఈమెను చూసి రాజ్యంలోని స్త్రీలందరూ నేర్చుకోవాలి అని పరిచయం చేశాడు భుజం పట్టుకుని. ఆదెమ్మకు కండ్ల వెంట జలజల నీళ్లు కారాయి. నోట మాట రాలేదు. వంగి రాయలవారి పాదాలను అందుకుని, అంతా మీ దయ అంది. నీ దగ్గర గొప్ప ప్రావీణ్యం ఉంది. కన్నతల్లి చేతి వంట తింటే ఎంత రుచికరంగా అనిపిస్తుందో, నీవు చేసిన పదార్థాలు కూడా అలాగే అనిపించాయి. నీ చేతి వంటకు నా మనసు ఉవ్విళ్ళూరుతుంది. నిన్ను ఇప్పుడే మా భవనంలో వంట చేయడానికి వంటల రాణిగా నియమిస్తున్నాను. పనిలో పనిగా మా అంతఃపుర స్త్రీలకు కూడా వంట నేర్పు మరి అన్నాడు రాయలు. నా చేతి వంటను మహారాజు మెచ్చుకుని రోజూ తింటానంటే నాకు అంతకన్నా అదృష్టమేముందయ్యా. నేను జీవించినంతకాలం మీకు చక్కని వంటలు చేసి పెడతా అంది భరోసాగా. మనం చెప్పుకోబోయే కథ ప్రాప్తం. హేలాపురి నివాసి నాగేశం బతికి చెడ్డవాడు. తాతలు
తండ్రుల కాలం నాటి ఆస్తులన్నీ కరిగిపోయి నేటికి తనకంటూ సొంత ఇల్లు కూడా లేక బాడుగ ఇంటిలో సంసారం గడుపుకొస్తున్నాడు. దానికి తోడు గంపెడు సంతానం, 6 ఆడపిల్లలు, 4 మగపిల్లలు. అందులో 4 ఆడపిల్లలు పెళ్లికి ఎదిగి వచ్చి నాగేశం దంపతుల గుండెల్లో గుబులు రేపుతున్నారు. రోజూ కడుపు నిండా తినడానికే లేని ఈ పరిస్థితిలో పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేయాలో పాలుపోవడం లేదు నాగేశానికి. ఇటువంటి పరిస్థితిలో సంపద కోసం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం మినహా మరో దారి లేదని నిర్ణయించుకుని నాగేశం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అడవిలో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. నాగేశం తపస్సుకి మెచ్చి లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యింది. భక్త, నీ భక్తికి మెచ్చాను, నీ అవసరాలన్నీ గ్రహించాను. నీకెంత సంపద కావాలో కోరుకో, ప్రసాదిస్తాను. కానీ ఒక్క విషయం మాత్రం జ్ఞాపకం ఉంచుకో. ఒక్కసారి మాత్రం నువ్వు నాతో మాట్లాడే అవకాశం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకుని నీకెంత సంపద కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను అన్నది లక్ష్మీదేవి. నాగేశం తన అవసరాలన్నీ మననం చేసుకోసాగాడు. 6 ఆడపిల్లల పెళ్ళిళ్ళు, మంచి ఇల్లు, పొలాలు, మగపిల్లలకు మంచి జీవితాలు, వీటన్నిటికీ సరిపడే ధనం ఎంత? అంత సొమ్ము లక్ష్మీదేవి ఇవ్వగలదా? అనేక సందేహాలతో నాగేశం సతమతమవుతూ, అమ్మా, అసలు నీ దగ్గర ఎంత ధనముంది అని అడిగాడు. అంతులేనంత అని సమాధానమిచ్చి మాయమైపోయింది లక్ష్మీదేవి. మనం చెప్పుకోబోయే కథ అందరికీ ఒకటే న్యాయం. ఒక గ్రామాధికారి కింద ఒక పశువుల కాపరి ఉండేవాడు. అతడికి ఒక ఆవు ఉండేది. తన ఆవును తన యజమాని ఆవులతో పాటు రోజు మేతకు తోలుకుపోతూ ఉండేవాడు. ఒకనాడు దురదృష్టవశాత్తు గ్రామాధికారి ఆవు ఒకటి పశువుల కాపరి ఆవుతో తలపడింది. రెండూ పోట్లాడుకున్న మీదట పశువుల కాపరి ఆవు గ్రామాధికారి ఆవును చంపేసింది. పశువుల కాపరి వెంటనే గ్రామాధికారి వద్దకు వెళ్ళి, అయ్యా, మీ ఆవు నా ఆవుతో పోట్లాడి చంపేస్తే న్యాయంగా దానికి పరిహారం ఏమిటి అన్నాడు. గ్రామాధికారి తొనకకుండా, దానికి పరిహారం ఉండదురా అబ్బి, పోట్లాడుకోవడము చంపుకోవడము పశుధర్మం, దానికి ఎవరూ ఏమీ చేయలేరు అన్నాడు. మీరు సరిగా వినలేదులాగుంది. నా ఆవు మీ ఆవును చంపింది. నన్ను పరిహారం అడుగుతారేమోనని భయపడ్డాను. బతికించారు అన్నాడు పశువుల కాపరి. ఈ విధంగా పశువుల కాపరి తప్పించుకున్నాడు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మోసగాళ్ళు. ఒక దేశంలో 2 మోసగాళ్ళు ఉండేవారు. ఇద్దరూ సాధువుల్లాగా వేషాలు వేసుకుని ఊరూరా తిరుగుతూ భూత వైద్యాలు చేస్తామని, తాయెత్తులు కడతామని చెప్పి జనాన్ని మోసగించి డబ్బు సంపాదించి తమ గుట్టు బయటపడేలోపుగా ఇంకొక గ్రామానికి వెళ్ళిపోతూ ఉండేవారు. పెద్దవాడు గురువునని చెప్పుకునేవాడు, చిన్నవాడు శిష్యుడునని చెప్పుకునేవాడు. ఈ దొంగ సాధువులు ప్రజలను మోసగించేవాళ్ళు గనుక వాళ్ళు ఇవాళ ఉన్న ఊళ్ళో రేపు ఉండకుండా, ఈ నెల ఉన్న దేశంలో వచ్చే నెల ఉండకుండా సంచారం చేస్తూ వచ్చారు. అయినప్పటికీ వాళ్ళ అపఖ్యాతి వాళ్లను తరుముకుంటూ రాసాగింది. గురు శిష్యులు ఒక ఊరు చేరేసరికి అక్కడ వారి మోసం ఎరిగిన వాడొకడు తటస్థపడ్డాడు. ఆ మనిషి వాళ్లను అటకాయించి, మీరు దొంగలు, పచ్చి మోసగాళ్ళు అని కేకలు పెట్టసాగాడు. వెంటనే 10 మంది పోగయ్యారు. వాళ్లకు అనుమానం కలిగింది. ఇద్దరినీ పట్టుకుని మెత్తగా తన్ని ఊరి నుంచి సాగనంపారు. ఇలా జరగగానే గురు శిష్యులిద్దరూ చెరొక దారి అయిపోయారు. గురువుగారు చాలా రోజులు ప్రయాణం చేసి ఒక పెద్ద పట్టణం చేరుకున్నాడు. అక్కడ ఒక సత్రం అరుగు మీద చేరి కళ్ళు మూసుకొని కొంతసేపు బకధ్యానం చేశాడు. ఈలోపుగా పని పాట లేని జనం చాలామంది చుట్టూ చేరారు. కొంతసేపటికి సాధువు కళ్ళు తెరిచి చుట్టూ చేరిన వాళ్లను చూసి చిరునవ్వు నవ్వాడు. స్వామి, తమరెవరు? ఎక్కడి నుండి వస్తున్నారు? తమ వద్ద ఏమి మహిమలున్నాయి అని వాళ్ళు అడిగారు. మా చేత కానిదేమున్నది, విభూది మంత్రించి ఇస్తే సమస్త వ్యాధులు మాయమవుతాయి, తాయెత్తు కడితే గ్రహపీడలు పోతాయి, అన్ని రకాల గాలిచేష్టలు కుదుర్చుతాము అన్నాడు సాధువు గడ్డం నిమురుకుంటూ. చుట్టూ చేరిన వారిలో కొంతమంది మంత్రించిన విభూది తీసుకున్నారు. మరికొద్ది మంది తాయెత్తులు పుచ్చుకున్నారు. హరిద్వారంలో మఠం కట్టించడానికని చెప్పి సాధువు
వారి వద్ద కొంత డబ్బు వసూలు చేశాడు. డబ్బు ఇవ్వాలనేసరికి తాయెత్తులు అడుగుదామనుకున్న వారు కొందరు అడగడం మానేశారు. సరిగా ఆ సమయంలో శిష్యుడు అక్కడికి వచ్చాడు. తన గురువును చూశాడు. వెంటనే వాడి మండిపడుతూ, మళ్ళీ ఇక్కడ దాపురించావా, దొంగ సన్యాసివాడా అన్నాడు. తరువాత వాడి చుట్టూ చేరిన జనం కేసి తిరిగి, అయ్యా, మీరెవరూ ఇతన్ని నమ్మకండి, వట్టి మోసగాడు. మొన్నటిదాకా నేను ఈ మనిషికి శిష్యునిగా ఉండి ఇతను చేసే పాపంలో పాలు పంచుకున్నాను. నాకు బుద్ధి వచ్చింది. ఈ మనిషి వల్ల మీరు మాత్రం మోసపోకండి. ఇతడి దగ్గర ఎలాంటి మహిమలు లేవు అని కేకలు పెట్టాడు. ఈ మాటలను కొందరు నమ్మి ముక్కు మీద వేలు వేసుకుని, ఎంత మోసం, ఎంత మోసం అన్నారు. గురువు వద్ద తాయెత్తులు, విభూది కొనుక్కున్న వాళ్ళు మట్టుకు ఆయన కేసి తిరిగి, ఎవడో దుర్మార్గుడు వచ్చి తమరును ఇంత మాట అంటుంటే తమరు చూస్తూ ఊరుకుంటారేం? అనుమతి ఇవ్వండి, మెత్తగా తన్నేస్తాం అన్నారు. గురువు గడ్డం నిమురుకుంటూ, అజ్ఞాని, వాడి పాపం వాడికే తగులుతుంది, వాడి మీద చేయి చేసుకోకండి అన్నాడు. ఈ మాటతో శిష్యుడు మరింత రెచ్చిపోయి గురువు కేసి తిరిగి, ఆ మాట అనక ఇంకేమంటావు? నీ బతుకంతా నాకు తెలుసును. ఎవరన్నా నన్ను అంటుకున్నారో నీ గుట్టంతా బయట పెట్టేస్తాను అని మళ్ళీ బిగ్గరగా అరిచాడు. గురువు మోసగాడే అయి ఉంటాడన్న నమ్మకం అక్కడ చేరిన వారికి కలగసాగింది. ఈలోగా గురువు లేచి నిలబడి, ఓరి, నీవు మితిమీరిపోతున్నావు. ఈ అమాయకులు నీ మాటలు నమ్ముతారని నీ ఉద్దేశం. కానీ నిజం పలికే భగవంతుడున్నాడురా మూర్ఖా. నేను దొంగనే అయితే ఈ కప్పు విరిగి నా మీద కూలుగాక. నీ మాటలే అబద్ధమే అయితే ఇదిగో అనుభవించు అంటూ తన కమండలంలో నుంచి ఇన్ని నీళ్లు తీసి శిష్యుని మీద చల్లాడు. మరుక్షణం శిష్యుడు మొదలు నరికిన చెట్టులాగా కిందపడి కొద్దిసేపు గిలగిలా తన్నుకుని శరీరం కొయ్యబారి శవంలాగా అయిపోయాడు. ఆ దృశ్యం చూడగానే చచ్చాడు, చచ్చాడు అని నలుగురు హాహాకారాలు చేశారు. మహిమ కలవాళ్లను నిందిస్తే ఊరికే పోతుందా అని కొందరన్నారు. సామాన్యపు సాధు అనుకుని నోటికి వచ్చినదల్లా వాగాడు, రోగం వదిలింది అన్నారు ఆ ఊళ్ళోని మరికొందరు. స్వామి, మీ మహిమ తెలియక ఘోరాపరాధం చేశాడు, దయచేసి వాణ్ణి క్షమించండి అని కొంతమంది గురువును బ్రతిమాలారు. కాసేపటి తర్వాత గురువు తన జోలిలో నుంచి ఒక తాయెత్తు బయటకు తీసి శిష్యుడి చేతికి కట్టి, నిన్ను క్షమించాము, ఇక లేవరా అన్నాడు. శిష్యుడు అప్పుడే నిద్రలేచిన వాడిలాగా కళ్ళు తెరిచి లేచి కూర్చుని చుట్టూ కంగారుగా చూసి చివరకు గురువు కేసి చూసి ఒక్కసారిగా ఏడుస్తూ ఆయన కాళ్ల మీద పడి, క్షమించండి స్వామి, ఘోరమైన తప్పు చేశాను అని వేడుకున్నాడు. క్షమించాము పోరా, ఇకపై ఎన్నడూ సాధువుల జోలికి రాకు అన్నాడు గురువు. శిష్యుడు కళ్ళు తుడుచుకుంటూ లేచి ఎటో వెళ్ళిపోయాడు. తరువాత అక్కడ చేరిన వారందరూ గురువు వద్ద తాయెత్తులు కొని బోలెడంత డబ్బు ఇచ్చారు. అప్పుడు గురువు ఆ పట్టణం నుంచి బయలుదేరి కొంత దూరాన శిష్యుడిని కలుసుకొని తాను సంపాదించిన డబ్బులో సగం వాడికి ఇచ్చేశాడు. మళ్ళీ వాళ్ళిద్దరూ చీలి ఇంకొక నగరానికి ప్రయాణమై అక్కడ కూడా ఇదే నాటకం ఆడడానికి బయలుదేరి వెళ్ళిపోయారు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గురువుగారి ఆంతర్యం. వైశాలి దేశపు రాజు చిత్రగుప్తుడు మంచి పరిపాలనాదక్షుడు. ఆయన తన రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డల్లా కాపాడేవాడు. కానీ చిత్రగుప్తునికి సంతానం కలగకపోవడంతో క్రమంగా రాజ్య వ్యవహారాల పట్ల ఆయనకు ఆసక్తి తగ్గుతూ వచ్చింది. రాజభక్తుడైన మంత్రి సునందునికి ఇది ఉచితంగా తోచలేదు. ఎందుకంటే రాజు అలసత్వం చూపితే శత్రువులు బలపడి రాజ్యం అచిరకాలంలోనే చేయి జారిపోతుంది. అందుకే సునందుడు కులగురువు పరమానందుల వారి ఆశ్రమానికి వెళ్ళి రాజుగారికి సంతానం కలిగేందుకు ఏదైనా మార్గం సూచించమని వారిని వేడుకున్నాడు. పరమానందుల వారు చిత్రగుప్తుడు పుత్రకామేష్టియాగం చేస్తే తప్పక సంతానం కలుగుతుందని సలహా చెప్పారు. చిత్రగుప్తుడు ఆయన సలహాను అనుసరించి దేశ విదేశాల నుండి ఋషులను రప్పించి వారి ఆధ్వర్యంలో పుత్రకామేష్టియాగం చేశాడు. రాజుగారికి ఏడాది తిరక్కుండానే కవల పిల్లలు ఉదయించారు. వారికి గురువుగారి చేతనే జయ, విజయులని నామకరణం చేయించాడు చిత్రగుప్తుడు. రాజుగారితో పాటు మంత్రి సునందునికి పుత్రజననం అయింది.
తన కుమారునికి సుబుద్ధి అని పేరు పెట్టుకున్నాడు సునందుడు. కొంతకాలం తరువాత ముగ్గురిని విద్యాబుద్ధులకై పరమానందుల వారి ఆశ్రమానికి పంపించారు. సుబుద్ధి వినమ్రంగా విద్యను ఆర్జించేవాడు. జయ విజయులు పోటీపడి ఎంతో ఉత్సాహంతో గురువుగారి వద్ద అన్ని విద్యలను నేర్చుకున్నారు. శౌర్య పరాక్రమాల్లోనూ ఆలోచన విధానంలోనూ జయ విజయులు అంచనాలకు మించే ఉండేవారు తప్ప వెనక్కి తగ్గేవారు కాదు. వారి విద్యార్జన పూర్తవుతున్న సమయానికి మంత్రి సునందుడు రాత్రికి రాత్రి రహస్యంగా పరమానందుల వారిని కలుసుకొని రాజుగారి విన్నపాన్ని వినిపించి వెళ్ళిపోయాడు. పరమానందుల వారు మరుసటి దినం ముగ్గురు యువకులను పిలిచి తాను వారికి ఒక పోటీ పరీక్ష పెడుతున్నట్టుగా ప్రకటించారు. తాను తలపెట్టిన ఒక మహిమాన్వితమైన యాగానికి ప్రారంభంలో ప్రతిష్ఠింపవలసిన 3 విగ్రహాలను తయారు చేయమని గ్రామానికి పశ్చిమ దిశలో నివాసముండే ఒక శిల్పికి ఇంతకుముందే సూచించానని, అతను తయారు చేసి ఉంచిన విగ్రహాలను ఎటువంటి నష్టం కలగకుండా భద్రంగా తీసుకుని మరుసటి రోజు అపరాహ్న సమయంలోగా ముహూర్తం మించిపోకుండా ఆశ్రమానికి చేరుకోవలసిందిగా ఆదేశించారు. ఇంత చదువు చదివి ఇదేం పరీక్ష అనుకున్నాడు జయుడు. గురువుగారి ఆంతర్యం ఆచరిస్తే కానీ అర్థం కాదు అనుకున్నాడు విజయుడు. సుబుద్ధి మాత్రం ఆలోచనలో పడ్డాడు. గురువుగారి ఆదేశాన్ని శిరసావహిస్తూ జయ విజయులు సుబుద్ధి ఎంతో ఉత్సాహంగా శిల్పి ఉన్న గ్రామానికి బయలుదేరారు. వారు గ్రామం చేరేసరికే రాత్రి బాగా పొద్దుపోయింది. ఇంకా తప్పనిసరిగా వారు అక్కడ విశ్రమించాల్సి వచ్చింది. మరునాడు తెల్లవారుజాముకు కాస్త ముందుగానే ముగ్గురు బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా హఠాత్తుగా వారిని బందుపోటు దొంగలు చుట్టుముట్టారు. వారిని ఎదుర్కొనకుండా ముందుకు కదిలిపోవడం అవమానంగా భావించిన జయుడు వెంటనే కత్తి దూశాడు. విజయుడు కూడా వారికి సాయం వెళ్ళబోతుండగా సుబుద్ధి లక్ష్యాన్ని గుర్తు చేశాడు. గురువుగారు నిర్దేశించిన శిల్పిని కలుసుకోవాలంటే మనలో కనీసం ఒక్కరైనా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరకపోతే లక్ష్యం నెరవేరదు. నేను ఇక్కడే ఉండి జయునికి సాయం చేస్తాను. తమరు ముందుకు సాగిపోండి అన్నాడు సుబుద్ధి. విజయుడు పశ్చిమ దిశ వైపు వేగంగా కదిలాడు. ఇక్కడ జయుడు తన పరాక్రమంతో సుబుద్ధి సహకారంతో దొంగలను తరిమికొట్టాడు. అదంతా కల్లారా చూసిన గ్రామస్తులు అతని పరాక్రమాన్ని పొగుడుతూ సన్మానించేందుకు సన్నాహాలు చేస్తుంటే జయుని భుజాలు ఆనందంతో పొంగాయి. కానీ సుబుద్ధి గురువుగారి ఆదేశాన్ని గుర్తు చేశాడు. జయుడు వాస్తవంలోకి వచ్చి సుబుద్ధితో కలిసి పయనమయ్యాడు. ఈలోగా విజయుడు గురువుగారు చెప్పిన శిల్పిని కలుసుకుని 3 విగ్రహాలను అతి భద్రంగా పట్టుకుని మార్గమధ్యంలోనే సుబుద్ధి జయులను కలుసుకున్నాడు. ఎవరి విగ్రహాలు వారు అందుకున్నారు. అయితే అప్పటికే గురువుగారు చెప్పిన ముహూర్తపు గడువు దగ్గరైపోతుండేసరికి ముగ్గురు వేగం పెంచారు. వాళ్ళు వస్తున్న దారిలో 4 పిల్లలు కూడి ఆనందంగా ఆడుకుంటున్నారు. ఇంతలో అనుకోకుండా ఎక్కడి నుంచో బలమైన గుర్రాలను పూంచిన ఒక రథం వేగంగా రావడం కనిపించింది. అదే వేగంతో వస్తే అక్కడ ఆదమరిచి ఆడుకుంటున్న పిల్లలు దాని కింద పడి నలిగిపోవడం ఖాయం. జయుని దృష్టి పోటీలో నెగ్గడం మీదనే ఉంది. ఒకరిద్దరు చిన్నపిల్లల ప్రాణాల కంటే గురువుగారికి సమయానికి విగ్రహం అందచేయడమే ప్రధానంగా భావించి చేతిలోని విగ్రహంతో అతడు వేగంగా ముందుకు కదిలిపోయాడు. సుబుద్ధి మాత్రం ఆగలేదు గాని విజయుని వైపు సానుకూలంగా చూసి విగ్రహంతో కదిలిపోయాడు. అక్కడ ఆడుకుంటున్న వారిలో 3 పెద్ద పిల్లలు రథాన్ని చూసి కంగారుపడినా పక్కకు దొర్లి వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు. ఒక చిన్నపిల్ల మాత్రం బెంబేలెత్తిపోయి ఏం చెయ్యాలో తోచక గట్టిగా ఏడుపు లంకించుకుంది. విజయుని ముందు 2 అవకాశాలు: పాప ప్రాణం, విగ్రహం భద్రత. పాపను తప్పించాలంటే విగ్రహాన్ని కిందకు వదిలిపెట్టక తప్పదు. దెబ్బతిన్న విగ్రహం ప్రతిష్టకు పనికిరాదు. గురువుగారి ఆదేశాన్ని ఉల్లంఘించి ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది. క్షణకాలం కూడా ఆలోచించలేదు విజయుడు. విగ్రహాన్ని అక్కడే జారవిడిచి ముందుకు దూకి పాపను రథచక్రాల కింద నలిగిపోకుండా కాపాడగలిగాడు. అయితే విగ్రహం చెయ్యి విరిగి అతని కష్టమంతా కళ్ళ ముందే కరిగిపోయింది.
వెనుక నుంచి ఆ పిల్ల తల్లిదండ్రుల దీవెనలు వినిపిస్తున్నా విజయుడు ఆగకుండా కదిలిపోయాడు. అప్పటికే జయుడు, సుబుద్ధి గురువుగారికి తాము తెచ్చిన విగ్రహాలను ముహూర్తంలోగా భద్రంగా అందించి గురువు ప్రశంసలు అందుకున్నారు. విజయుడు మాత్రం విరిగిన విగ్రహంతో పరమానందుల వారి ఎదుట తలదించుకుని దోషిలా నిలబడ్డాడు. ఇంతలో రథం దిగిన మహారాజు చిత్రగుప్తుడు, మంత్రి సునందుడు పరమానందుల వారికి నమస్కరించారు. పరమానందుల వారు అతి ప్రసన్నంగా మహారాజుని చూస్తూ, రాజా, నా పరీక్షలో నెగ్గిన విజయుడే రాజ్యాభిషేకానికి అర్హుడు అన్నారు. చిత్రగుప్తుడు ఆశ్చర్యంగా ఏదో అనబోతుంటే మంత్రి సునందుడు అందుకున్నాడు. మహారాజా, గురువుల ఆంతర్యం నాకు అర్థమైంది. గురువుగారి ఆదేశమే వేదమని జయుడు విగ్రహం మీదే దృష్టి నిలిపాడు. కానీ పరీక్షలో ఓడిపోతానని తెలిసి కూడా ప్రాణప్రతిష్ఠ చేయాల్సిన విగ్రహం కంటే మనిషి ప్రాణం ఎక్కువ విలువైనదని భావించాడు విజయుడు. విగ్రహానికి పట్టిన గతి పాపకు పట్టకూడదనే కావాలనే ఓడిపోయి గెలిచాడు. పరమానందుల వారు శాంతంగా అన్నారు. అవును మహారాజా, ప్రజల ప్రాణరక్షణే రాజుకు ముఖ్యం. అది నెరవేర్చి విజయుడు రాజ్యపాలనకు అర్హుడయ్యాడు. అలాగని జయుడు తక్కువవాడు కాడు, పరాక్రమవంతుడు. నేను పంపిన బందిపోట్లను చక్కగా ఎదుర్కొన్నాడు. అందుకే అతడు సైన్యాధ్యక్ష పదవికి అర్హుడు. తన పని తాను చేసుకుంటూనే వీళ్ళిద్దరికీ ఎవరికి తగిన సలహా వారికిచ్చిన సుబుద్ధి మంత్రి పదవికి అన్ని విధాలా అర్హుడు అని చెప్పాడు. చిత్రగుప్తుడు ఆనందభరితుడయ్యాడు. అనంతరం విజయుడు పట్టాభిషిక్తుడై వైశాలి దేశాన్ని ప్రజారంజకంగా పాలిస్తూ తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆలోచన ఆచరణ. ముకుందపురంలో అరవిందుడు అనే యువకుడు వ్యవసాయం చేసుకుంటూనే గ్రామాభివృద్ధికి ఇతోధికంగా సేవ చేసేవాడు. ఆ గ్రామస్తులు నిత్యము గోదావరి మధ్య ఉన్న లంకలో పనులకు వెళ్ళి వస్తూ ఉండేవారు. గ్రామానికి ఏటిగట్టుకి నడుమ కాలువ ఉంది. ఆ కాలువను దాటడానికి తాటి చెక్క వంతెనలా వేయబడింది. ఆ తాటి వంతెన పైన నడుస్తూ అప్పుడప్పుడు కొందరు కాలు జారి కాలువలో పడిపోవడం కద్దు. అందువల్ల కాలువ పైన వంతెన నిర్మించవలసిందిగా గ్రామ పంచాయతీని కోరాడు అరవిందుడు. అందుకు నిధులు లేవన్నారు సభ్యులు. పోని గ్రామస్తులంతా చందాలు వేసుకుని వంతెనను తామే నిర్మించుకుందామంటే ఎవరూ ముందుకు రాలేదు. అందువల్ల అరవిందుడు తన సొంత సొమ్ముతో బల్లకట్టు తయారు చేయించాడు. దాన్ని నడిపేందుకు నియమింపబడ్డ వ్యక్తికి నెల నెలా జీతం ఇచ్చేందుకు ఊరి పంచాయతీ అంగీకరించింది. కాలువ దాటడానికి తాటి చెక్క వంతెన పోయి బల్లకట్టు రావడంతో గ్రామస్తులు కూడా ఎంతో సంతోషించారు. అదే గ్రామంలో ఉండే నాగేంద్ర అనేవాడికి ఎవరు ఏ పని చేసినా విమర్శించడం అలవాటు. కాలువ పైన వంతెన నిర్మించక బల్లకట్టు వేస్తే సరిపోతుందా? దానిని నడిపేవాడికి జీతం ఇవ్వడం వల్ల పంచాయతీ నిధులు దండగే కదా అంటూ విమర్శించాడు. ఆ మాట అరవిందుడి చెవికి చేరినా ఏమీ అనలేదు. ఓసారి అరవిందుడు తన ఎడ్లబండిలో పొరుగురికి బయలుదేరాడు. ఏటి ఒడ్డమ్మటా వెళ్తుంటే దారిలో ఎండలో నడిచి వెళ్తున్న తన ఊరి వాళ్ళు కొందరు కనిపించారు. వారిని పిలిచి బండి ఎక్కించుకున్నాడు అరవిందుడు. వారిలో నాగేంద్ర కూడా ఉన్నాడు. ఎడ్లు పరిగెత్తకుండా నెమ్మదిగా నడుస్తుంటే కంచికోలతో వాటిని కొట్టి అదిలిస్తున్నాడు అరవిందుడు. అది చూసిన నాగేంద్ర, ఎడ్లను కొట్టి పని చేయించడము ఓ గొప్పేనా? వీపు మీద ప్రేమతో నిమిరితే అవే చెప్పిన మాట వింటాయి అంటూ అలవాటు ప్రకారం విమర్శించాడు నాగేంద్ర. అరవిందుడు ఇప్పటికీ ఏమీ అనలేదు. మరికొంత దూరం వెళ్ళేసరికి ఎడ్లు నత్తనడకన నడవడం చూసిన అరవిందుడు నాగేంద్రతో, నువ్వు చెప్పింది నిజమేననిపిస్తోంది. నేను వెనుక కూర్చుంటాను, నువ్వు ముందుకు వచ్చి బండి నడుపు అన్నాడు. నాగేంద్ర ఉలికిపడి, బండి నడపడం నాకు చేత కాదు అన్నాడు కంగారుగా. ఎడ్లను ఎలా మచ్చిక చేసుకోవాలో తెలిసిన వాడివి బండి నడపలేవా అన్నాడు అరవిందుడు ఆశ్చర్యపాటుతో. దారి తెలిసినంత మాత్రాన మోటారు శకటాన్ని నడపడం అందరికీ చేతనవుతుందా అన్నాడు నాగేంద్ర. అప్పుడు అరవిందుడు నవ్వి ఇలా అన్నాడు, ఓ మంచి పని చేయాలన్న ఆలోచన, ఎలా చేయాలన్న ఊహ అందరిలోనూ ఉంటాయి. వాటిని ఆచరణలో పెట్టడంలోనే ఉంటుంది కష్టమంతాను.
ఆలోచన వేరు, ఆచరణ వేరును. నీటిలో దిగితే గాని లోతు తెలవనట్లే ఓ పనిని ఆచరిస్తే కానీ అందులోని సాధక బాధకాలు తెలిసిరావు. ఇతరులు చేసే పనిని విమర్శించడం తేలికే, ఆ పనిని స్వయంగా చేయడమే కష్టం. విమర్శ కోసమే చేసే విమర్శలు హాని కలిగిస్తాయి. వాటి వల్ల ఓ మంచి పని చేయాలనుకునేవారు వెనక్కి తగ్గే ప్రమాదం ఉంది. అరవిందుడు తన పొరపాటును సున్నితంగా ఎత్తి చూపడంతో నాగేంద్ర తన తప్పు తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఎన్నడూ ఏ విషయంలోనూ అనవసరంగా, అనాలోచితంగా విమర్శలకు పూనుకోకపోవడమే కాక ఇతరులు చేసే మంచి పనులకు తన వంతు సాయం చేయనారంభించాడు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఎద్దు బాధ. శ్రీరంగాపురంలో భూస్వామి రామేశం కొత్తగా ఓ ఎద్దుల జతను కొన్నాడు. వాటిలో ఒకటి చురుగ్గానే పనిచేస్తున్నా మరొకటి మాత్రం పదే పదే మొరాయించసాగింది. బలవంత పెడితే కదలకుండా కూర్చుంటోంది. పనిచేయని ఆ ఒక్క ఎద్దును అమ్మడం అసాధ్యమని భావించి రెండింటినీ విక్రయించాలనుకున్నాడు రామేశం. ఒకనాడు రామేశం మిత్రుడు స్వరవర్మ పొరుగురు నుంచి వచ్చాడు. అతను సామాన్య రైతు. వర్మ, ఇటీవలే కొన్న నా ఎద్దుల జతను సగం ధరకే అమ్మాలని నిర్ణయించుకున్నాను. వాటిని చూసి నచ్చితే కొనుగోలు చేసుకువెళ్ళు. పైకం కూడా నీకు వీలున్నప్పుడు ఇవ్వు అన్నాడు రామేశం. పక్కనే పాకలో ఉన్న ఎడ్లను పరీక్షించిన స్వరవర్మ వాటిని కొని తన వెంట తీసుకెళ్లాడు. అంత సులువుగా అవి అమ్ముడవడం రామేశానికి ఆనందం కలిగించింది. అయితే ఓ నెల గడిచాక ఎద్దులతో స్వరవర్మ ఎలా నెగ్గుకొస్తున్నాడో తెలుసుకోవాలనిపించింది. వెంటనే స్నేహితుని గ్రామం బయలుదేరాడు. దారిలోనే ఉన్న పొలం వద్ద స్వరవర్మ కనిపించాడు. అక్కడ తను అమ్మిన ఎడ్లు ఎంతో శాంతం పొలాన్ని దున్నడం గమనించాడు రామేశం. ఇబ్బంది పెట్టిన ఎద్దు కూడా ఎంతో హుషారుగా నాగలి లాగుతోంది. ఎంతో ఆశ్చర్యం కలిగింది. మిత్రుడి అనుమానం గమనించిన స్వరవర్మ, ఎద్దుల్ని కొనడానికి ముందే వాటి పరిస్థితి నీ పనివాళ్ల మాటల ద్వారా తెలిసింది. వాటిని పరీక్షించి ఏ లోపం లేదని నిర్ధారించుకున్నాకే కొన్నాను. ఎద్దు మొండికేయడానికి కారణం నీకున్న విశాలమైన గట్లు లేని పొలాన్ని చూసి గొడ్డి చాకిరీ చేయాలని అది భయపడడమే. మోర ఎత్తితే గట్లు కనిపించే నా చిన్న కమతాన్ని ప్రయాస లేకుండా దున్నుతుంది. నువ్వు దాని బాధ అర్థం చేసుకోలేకపోయావు అన్నాడు. సందేహ నివృత్తి కలగడంతో రామేశం సంతోషించి మిత్రుడి అంచనా సామర్థ్యాన్ని ఎంతగానో పొగిడాడు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రేరణ. అమ్మ, నా మార్కుల కార్డును ఒకసారి చూస్తావా? వినీత్ పాఠశాల నుంచి ఇంటికి రాగానే అమ్మతో అన్నాడు. ఎందుకు చూడను, చూపించు ఆసక్తితో అడిగింది అమ్మ. వినీత్ అందివ్వగానే తల్లి అతడి మార్కులను పైకే చదివేసింది. అన్నింటిలోనూ 80కి పైగా మార్కులు, చాలా సంతోషం రా అంటూ కుమారుడి తలను ప్రేమగా నిమిరింది. కానీ అతడు సంతోషంగా లేడని, ఏదో అతడిని బాధిస్తుందని ఆమె గుర్తించింది. వినీత్, ఏదైనా ఇబ్బందిగా ఉందా అని లాలనగా అడిగింది. అమ్మ, ప్రసాద్కి 65% మార్కులు వచ్చాయి. ఆ మాత్రానికే వాడేదో సాధించేసినట్లుగా మా మిస్ పొగిడారు. అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించింది నేనే. కానీ ఆమె నా గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎందుకీ పక్షపాతం ఆమెకు? వినీత్ నిట్టూర్చాడు. అవునా, ప్రసాద్కు గతంలో ఎన్ని మార్కులు వచ్చాయి నాన్న? అమ్మ అడిగింది. కేవలం 40% మార్కులు మాత్రమే తెచ్చుకున్నాడు చెప్పాడు వినీత్. తల్లి అందుకుంది. ఇప్పుడు అతడు 65% మార్కులు తెచ్చుకున్నాడు. అట్టడుగు స్థానం నుంచి అతడు అన్ని మార్కులు సంపాదించాడు. మరిన్ని మార్కులు సాధించడానికి అతడికి ప్రోత్సాహం, ప్రేరణ అవసరం. మరి అందుకే మీ టీచర్ అమ్మ అతడి స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని ప్రయత్నించారు. వినీత్, ఇతరుల నుంచి నీవు ప్రశంస కోసం ఎదురు చూడవద్దు. నీ మీద నీవే పోటీ పడడానికి ప్రయత్నించు. ప్రతి పరీక్షలోనూ నీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించు. దీనికి ప్రశంసలతో పనిలేదు. అర్థమైందా? అర్థమైందమ్మా చెప్పాడు వినీత్. నీకు నా కృతజ్ఞతలు. తెలివి తక్కువగా మాట్లాడకురా, అమ్మ వినీత్ని పొదువుకుంటూ చెప్పింది. నిన్ను ప్రేమించే వ్యక్తులకు నీవెప్పుడూ కృతజ్ఞత చెప్పవద్దు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెట్టు నీడ. ఒక గ్రామంలో ఒక ఆసామి ఇంటి ముందు పెద్ద చెట్టు ఉండేది. వేసవి కాలంలో దాని నీడలో చల్లగా ఉండేది. ఆసామి అక్కడికి వచ్చి కూర్చుంటూ ఉండేవాడు.
ఒకనాటి మధ్యాహ్నం ఆయన భోజనం చేసి చెట్టు కింద కూర్చోవడానికి వచ్చేసరికి అక్కడ ఒక అలగావాడు కూర్చుని ఉన్నాడు. ఇదేమిటి, నిన్నిక్కడ ఎవరు కూర్చోనిచ్చారు? పద పద అని ఆసామి అలగావాణ్ణి అదిలించాడు. ఎందుకు బాబు అలా కోప్పడతారు? ఎండ జాస్తీగా ఉంది, నీడలో చల్లగా ఉందని కూర్చున్నాను అన్నాడు అలగావాడు మర్యాదగా. అదేమీ కుదరదు, ఈ చెట్టు నా చెట్టు. నేను దీనికి ఎన్నో ఏళ్లుగా నీళ్లు పోసి పెంచి ఇంత చెట్టు చేశాను, అందుచేత దీని నీడ కూడా నాదే అన్నాడు ఆసామి. అలా చెప్పరేం, అయితే ఒక పని చేయండి, ఈ నీడ నాకు అమ్మండి, డబ్బిస్తాను అన్నాడు అలగావాడు. డబ్బు మాట వినేసరికి ఆసామికి ఆశ పుట్టుకొచ్చింది. సరే అమ్ముతాను, ఏమిస్తావు అన్నాడు ఆయన. బేరం కుదిరింది. 2-3 దారే పోయేవాళ్ల సమక్షంలో అలగావాడు ఆసామికి డబ్బిచ్చి చెట్టు నీడను తను కొనేసుకున్నాడు. అది మొదలు అలగావాడు రోజూ వచ్చి చెట్టు నీడను కూర్చుంటుండేవాడు. దారిన ఎరుగున వాళ్ళెవరన్నా పోతుంటే వాళ్లను కూడా పిలిచి నీడలో కూర్చోబెట్టేవాడు. అలా వచ్చిన వాళ్ళ వెంట పశువులుంటే అవి కూడా నీడలో చేరేవి. ఇది చాలక నీడ కొన్న అలగావాడు మరొక పని చేయనారంభించాడు. ఆ చెట్టు నీడ ఎక్కడెక్కడ పడిందో అక్కడికల్లా వెళ్ళేవాడు. సమయాన్ని బట్టి, ఋతువును బట్టి ఆ చెట్టు నీడ ఆసామి ఇంటి ఆవరణలోనూ, పంచెలోనూ, పడక గదిలోనూ, నడవలోనూ పడేది. అలగావాడు మొహమాటం లేకుండా నీడ పడిన చోటకల్లా వెళ్ళి తిష్ట వేసేవాడు. ఇదంతా చూసి ఆసామికి మండిపోయింది. ఏయ్, మా దొడ్లోకి, వసారాలోకి, గదిలోకి వచ్చి కూర్చునేటందుకు నీకేం హక్కున్నది అని ఆయన అలగావాణ్ణి గద్దించి అడిగాడు. బాబుగారు, నేను మీ చెట్టు నీడను డబ్బు పోసి కొనుక్కున్నాను. అది ఎక్కడెక్కడ పడుతుందో అక్కడల్లా కూర్చోవడానికి నాకు హక్కున్నది అన్నాడు అలగావాడు. ఆసామి రుసరుసలాడాడు. కానీ తాను తన చెట్టు నీడను ఆ పేదవాడికి అమ్మిన మాట నిజమే. ఒకరోజు ఆసామి ఇంట ఏదో అక్కర అయింది. చుట్టాలను, బంధువులను పిలిచి విందు చేస్తున్నాడు. వారంతా భోజనం చేసే చోట చెట్టు నీడ పడింది. సమయానికి అలగావాడు చక్కా వచ్చి ఆ నీడలో కూర్చున్నాడు. వచ్చిన అతిథులకు ఇదేమీ అర్థం కాలేదు. పిలవని పేరంటంగా వచ్చి ఈ మనిషి ఎవడో ఇక్కడ చతికిలబడ్డాడేమిటి అని వారు ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. అలగావాడు తాను నీడ కొనుక్కున్న వైనమంతా వాళ్లకు చెప్పేశాడు. ఈ వింత సంగతి వింటూనే అక్కడ ఉన్న అతిథులందరూ గొల్లున నవ్వారు. ఆసామికి నలుగురిలోనూ తల తీసేసినట్లయింది. ఆ మర్నాడే ఆయన తన కుటుంబంతో సహా ఆ గ్రామం విడిచి మరో దూర గ్రామానికి వెళ్ళిపోయాడు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గడ్డంలో గడ్డిపరక. ఒక రోజున అక్బర్ చక్రవర్తి శయనాగారంలోని అల్మారా నుంచి ఖరీదైన ఒక నగను ఎవరో దొంగలించారు. అక్కడ పనిచేస్తుండే నౌకర్లలో దొంగ ఎవడో తెలుసుకునేదెట్లా? అక్బర్ దొంగను పట్టే పని బీర్బలకు అప్పచెప్పాడు. బీర్బల్ నగపోయిన అల్మారా దగ్గరకు వెళ్ళి దాంట్లో తలదూర్చి కొంచెం సేపు ఏదో వింటున్నట్టుగా నటించి తర్వాత అక్బర్ కేసి తిరిగి ఈ అల్మారా దొంగను దొరకపుచ్చుకునే మార్గం చెప్పింది. ఆ నగ దొంగలించిన వాడి గడ్డంలో ఒక చిన్న గడ్డిపరక ఉంటుందట అన్నాడు. బీర్బల్ ఇలా అనగానే అక్కడున్న నౌకర్లలో ఒకడు వేళ్లతో గడ్డం సవరించుకున్నాడు. బీర్బల్ వాడిని పట్టుకుని ప్రశ్నించేసరికి వాడు బెదిరిపోయి దొంగలించిన నగ తెచ్చి ఇచ్చాడు. చూసారా బీర్బల్ తెలివి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ విత్తనం గింజ. 6వ తరగతి చదివే కిరణ్ ఆ రోజు బడికి రాలేదు. ప్రతిరోజు నియమం తప్పక బడికి వచ్చే కిరణ్ ఆ రోజు ఎందుకు రాలేదో మాధవయ్య పంతులు గారికి అర్థం కాక మిగతా పిల్లల్ని ఆరా తీశాడు. అందరూ తమకు తెలియదనే సమాధానం ఇచ్చారు. ఆ మరునాడు కూడా కిరణ్ బడికి రాలేదు. కారణం ఏమై ఉంటుందో కనుక్కుందామని బడి వదలగానే మాధవయ్య కిరణ్ ఇంటికి దారి తీశాడు. కిరణ్ తండ్రి సూరయ్య ఆ గ్రామంలో పేరుకు రైతే గాని ఉన్న 1 ఎకరంలో వచ్చే ఫలసాయం అంతంత మాత్రమే. భార్యాభర్తలిద్దరూ మిగతా రైతుల పొలాల్లో కూలీలుగా పనిచేస్తారు. పోయిన సంవత్సరం వర్షాలు సరిగా కురవక కరువు పరిస్థితులు ఏర్పడినాయి. వాళ్ల రెక్కల కష్టంతో అప్పు తీర్చడం మాట దేవుడెరుగు, వడ్డీలు కట్టలేక పూట గడవని కష్టం వచ్చి పడింది. కిరణ్ని పశువులు కాయడానికి పంపితే తిండి గింజలు కొలుస్తానని భుజంగం చెప్పడంతో గత్యంతరం లేక సూరయ్య కొడుకును ఆ పనిలోకి పంపాడు. ఆ విషయం మాధవయ్య చెవిన పడగానే ఆయనకు కోపం వచ్చింది. ఎందుకంటే కిరణ్ చాలా తెలివైనవాడు.
తరగతిలో ఎప్పుడూ అందరికంటే ముందుంటాడు. కష్టపడి చదువుకుంటే వాడు భవిష్యత్తులో గొప్పవాడవుతాడని మాధవయ్య నమ్మకం. మాధవయ్య వెళ్ళేసరికి సూరయ్య ఇంటి ముందు పెద్ద గొడవగా ఉంది. సూరయ్యకు అప్పు ఇచ్చిన పెద్ద మనిషి 2-3 నెలలుగా వడ్డీ చెల్లించడం లేదేమిటని అతన్ని నిలదీస్తున్నాడు. 2-3 రోజుల్లోగా సర్దుబాటు చేస్తానని సూరయ్య అతడిని బతిమాలుకుంటున్నాడు. మాధవయ్య అక్కడికి రావడం చూస్తూనే ఆ పెద్ద మనిషి 2 రోజుల తర్వాతే వస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సూరయ్య మాధవయ్యకు నమస్కరించి కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు అడిగాడు. మాధవయ్య సూరయ్య మర్యాదలను పట్టించుకోకుండా కిరణ్ ఎక్కడా అని సూటిగా అడిగాడు. సూరయ్య మాట్లాడలేదు. మాధవయ్య వంక చూసే ధైర్యం లేక నేల చూపులు చూడసాగాడు. మాధవయ్య గద్దించి అడిగిన మీదట సూరయ్య మెల్లగా పెదవిప్పాడు. ఏ పరిస్థితుల్లో తన కొడుకును భుజంగం దగ్గర పనిలో పెట్టాడో వివరించాడు. మాధవయ్య కోపం ఎక్కువైంది. కిరణ్ గురించి మీకు తెలుసా? బాగా చదువుకుని రేపు వాడు ఎంత గొప్పవాడవుతాడో తెలుసా? వాడిని పనిలో పెట్టి చాలా తప్పు చేశావు సూరయ్య. అసలు చిన్నపిల్లవాడిని పనిలో పెట్టడం నేరం తెలుసా అన్నాడు. తెలియదయ్యా, ఆకలి తప్ప మాకేమీ తెలియదు. రేపటి సంగతి ఏమో కానీ ఇప్పుడు మాత్రం పూట గడవడం లేదు స్థిరంగా అన్నాడు సూరయ్య. తన కుటుంబం ఆర్థిక పరిస్థితి గురించి తెలియచేసి కిరణ్ని ఎందుకు పనిలో పెట్టవలసి వచ్చిందో మాధవయ్యకు పూసగుచ్చినట్లు వివరించాడు సూరయ్య. మాధవయ్య రకరకాల ఉదాహరణలతో ఎన్నో విధాలుగా నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. కానీ సూరయ్య నిర్ణయంలో మార్పు లేదు. చివరికి తాను కొంత ఆర్థిక సహాయం చేస్తానని కిరణ్ని పని మానిపించి బడికి పంపమని అడిగాడు. కానీ సూరయ్య అందుకు ఒప్పుకోలేదు. చేసేది లేక నిస్సహాయంగా వెనుదిరిగిపోతున్న మాధవయ్యకు వసారాలో పై అరుగు మీద కొన్ని ధాన్యపు బస్తాలు కనిపించాయి. వెంటనే అవేమిటి అని సూరయ్యను అడిగాడు. విత్తనం కోసం దాచిన ధాన్యం అయ్యగారు అన్నాడు సూరయ్య. ఎంత ఆకలికైనా ఓర్చుకుంటాడు కానీ రైతు విత్తనం కోసం దాచిన ధాన్యం ఏ పరిస్థితుల్లోనూ తిండికి ఉపయోగించడు. సూరయ్యను ఒప్పించడానికి మాధవయ్యకు మరొక మార్గం దొరికినట్లయింది. పూట గడవటం లేదు అంటున్నావే, అక్కడ అన్ని బస్తాల ధాన్యం ఉంది, వండుకుని తినచ్చు కదా అన్నాడు సూరయ్యతో. మీకు తెలియంది ఏముందయ్య గారు, అది విత్తనం కోసం దాచిన ధాన్యం. దాన్ని తింటే రేపు తొలకరిలో చేలో విత్తనం ఏమి వేస్తాము అన్నాడు సూరయ్య. అంతలో పశువులు కాయడానికి పోయిన కిరణ్ ఇంటికి వచ్చాడు. మాధవయ్య వాడిని దగ్గరకు తీసుకుని తలనిమురుతూ సూరయ్యను అతడి భార్యను కూర్చోమని చెప్పి హితవు పలికాడు. చూడు సూరయ్య, పిల్లలు పుట్టగానే వాళ్ళు మనకే సొంతమనే భ్రమలో ఉంటాం. దాదాపు వాళ్లను మన ఆస్తిలో భాగంగా భావిస్తాం. వాస్తవానికి పిల్లలు జాతీయ ఆస్తులు. 1 ఎకరం పొలమున్న నీవే విత్తనం గింజల్ని ఇంట్లో ఇంత జాగ్రత్త చేస్తున్నావే, మరి జాతీయ ఆస్తులైన ఈ పిల్లలు కూడా విత్తనం లాంటి వారే. వారిని మరింత జాగ్రత్తగా పోషించాలి. నువ్వు పొలంలో విత్తనం వేస్తే మొలిచే మొక్క ఏం కాయ కాస్తుందో నీకు ముందే తెలుస్తుంది. కానీ ఈ పిల్లలనే మొక్కలు పెరిగి పెద్దవారై జాతికి ఎటువంటి ఫలాలు అందిస్తారో మనం కనీసం ఊహించను కూడా ఊహించలేం. నీ కొడుకు చదువుకుంటే చాలా గొప్పవాడవుతాడు. నీవు ఎందుకు వాడికి కిరణ్ అని పేరు పెట్టవో కానీ వాడు రేపు నీ కుటుంబానికే కాదు మానవ జాతికే వెలుగవుతాడు. వాడి మీద నాకు చాలా నమ్మకం ఉంది. నా మాట విని రేపటి నుండి వాడిని బడికి పంపించు. ఆ మాటతో సూరయ్య మెత్తబడ్డాడు. అతని మనసు సమాధానపడ్డది. భవిష్యత్తు పట్ల చిన్న ఆశ కలిగింది. తమకు ఎంత కష్టం కలిగినా పిల్లవాడిని పని మాన్పించి బడికి పంపాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. మాధవయ్య నమ్మకం వమ్ము కాలేదు. కిరణ్ బాగా చదువుకుని ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపి గురువులు, తల్లిదండ్రులు, ఆ గ్రామం యావత్తూ గర్వపడేలా దేశానికే పేరు తెచ్చేంత గొప్పవాడయ్యాడు. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఒక బీర్బల్ కథ. కథ పేరు సత్యం అసత్యం. ఒకరోజు అక్బర్ చింతాక్రాంతుడై ఉండడం బీర్బల్ గమనించాడు. చక్రవర్తికి అతడు అభివాదం చేసి మాట్లాడడానికి వేచి ఉన్నాడు. అక్బర్ విచారానికి కారణమేమిటా అని అతడు యోచించసాగాడు. అక్బర్ అతడి వైపు తిరిగాడు. బీర్బల్, నాకు ఈ విషయం చెప్పు. సత్యానికి అసత్యానికి మధ్య వ్యత్యాసం ఏమిటి? బీర్బల్ ఒక క్షణం దిగ్భ్రాంతి చెందాడు. ఒక్క క్షణంలోనే అతడు తేరుకొని సమాధానమిచ్చాడు. 4 అంగుళాలు జహాపన. చక్రవర్తి తన విన్నది నమ్మలేకపోయాడు. ఏమన్నావ్ అని గద్దించాడు.
చక్రవర్తికి ఆగ్రహం వచ్చింది. చెత్త సమాధానం. నేను ఒక చిక్కు ప్రశ్నను అడుగుతుంటే నీవు పరాచకాలు ఆడుతున్నావు, అవునా అన్నాడు. బీర్బల్ దానికి సమాధానం చెప్పలేదు. బీర్బల్ సమర్థించుకున్నాడు. నేను పరాచకాలు ఆడలేదు జహాపన. తేడా కేవలం 4 అంగుళాలే. మరి నేనన్న మాటకు కట్టుబడి ఉంటాను. అక్బర్కి ఇప్పటికీ కోపం తగ్గలేదు. ఏమంటున్నావు బీర్బల్? సులభంగా తప్పించుకోగలనని తలవకు అన్నాడు. బీర్బల్ సమాధానమిస్తూ, నన్ను వివరించనీయండి జహాపన అన్నాడు. నా కళ్ళతో నేను చూసిందంతా సత్యం, నా చెవులతో నేను విన్నదంతా అసత్యం. నా అభిప్రాయం ఇదే ప్రభు అన్నాడు బీర్బల్. చక్రవర్తి సందిగ్ధంలో పడ్డాడు. 4 అంగుళాలు అని నీవెలా చెప్పగలవు? అక్బర్ ప్రశ్నించాడు. నా కళ్ళకు చెవులకు మధ్య దూరం ఇదే జహాపన అని సమాధానమిచ్చాడు బీర్బల్. అక్బర్కు బీర్బల్ వివరణలోని సత్యం బోధపడింది. నేను ఈ విషయం ఆలోచించలేదు బీర్బల్, హహహా అని పెద్దగా నవ్వాడు చక్రవర్తి. ఇది చాలా సులభం ప్రభు, సమాధానమిచ్చాడు బీర్బల్ తడుముకోకుండా. ఇదండి సత్యం అసత్యం కథ. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.